హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హోలీ కదా, హోలీలో ఇది స్పెషల్ ఏంటంటే లివర్ ఫ్రై అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ముందు లివర్ ఫ్రై ఏ విధంగా చేయాలని చూపిస్తున్నాను. లివర్ ఫ్రై ఏంటంటే చక్కగా కడిగేసుకొని అందులో పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం మూత పెట్టేసేయాలండి. ఆ వాటర్ కుక్ అయిపోయిన తర్వాత మసాలా అండ్ కారం అండ్ పసుపు వేసేసేవాలి. సాల్ట్ ఆల్రెడీ ముందు వేసేసాం కదా, ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇలాగ దగ్గరికి వచ్చేసట్టు చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్నాము. లివర్ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మసాలా అంటే ఏం లేదు, చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లివర్ ఫ్రై. ఇలా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా తినేస్తారు. పిల్లలకు కూడా చాలా అలవాటు చేయాలండి, చాలా ఇష్టపడతారు వాళ్ళు కూడా. యాక్చువల్గా ఇంకొంచెం ఏదోలా ఉంది అనుకుంటారు, కానీ ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది లివర్ ఫ్రై ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ అయితే మాత్రం మాది హోలీకి ఇది ఒక స్పెషల్ అండి. చాలా సింపుల్గా చాలా బాగుంది. అలాగే చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో అది మీకు కూడా చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారండి. అలాగే మా ఫ్రెండ్స్ చేసిన స్టైల్ మీకు చూపిద్దాం అనుకున్నామండి. అందుకు ఏ విధంగా చేసిందో తను మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసారు. అది ఎలా ఏంటనేది మీకు చూపిస్తాము. ఇవన్నీ ఫస్ట్ చికెన్ కడుక్కొని ఈ విధంగా మనం కొంచెంగా బోన్స్ ఉన్నది, లెగ్ పీసులు ఉన్నది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 5 or 6 ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేసుకొని ఈ విధంగా తీసుకొని ఇందులో బౌల్లో వేసుకోవాలి. చాలామందికి తక్కువ వేసుకుంటూ కొంచెం ఎక్కువ వేసుకుంటూ బాగుంటుంది. అలాగే చిల్లీ పౌడరు, పసుపు అండ్ ఆయిల్ కొంచెం తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్, అది కూడా మనకు కొంచెం ఎక్కువ పడుతుంది. జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడరు వేసుకుంటామండి. చికెన్ మసాలా అంతే సింపుల్గా అయిపోతుంది. దీనికి ముఖ్యంగా ఒక ఇంగ్రీడియంట్స్ అనేది ఉంది, అది ఏంటనేది మీకు ఇప్పుడు మేము చూపిస్తాము. ఇది 2 బౌల్లో తీసుకుంటున్నామండి. కొద్దిగా అంటే ఎక్కువ అయితే మనం చేయలేం కాబట్టి కొంచెం సెపరేట్గా ఎక్కువ ఉంది కాబట్టి సెపరేట్ బౌల్లో తీసుకుని ఈ విధంగా చేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఇవ్వండి ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసేసాము, అయిపోయింది. అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా ఇవన్నీ కొంచెం దగ్గరగా కట్ చేసుకోవాలి. కొంచెం చాలామంది ఆకులను వేసేస్తుంటారు, అలా కాకుండా కొంచెం దగ్గరగా వేసుకున్నాం అనుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఈ 2 బౌల్లో మీకు చూపిస్తున్నాము. మొత్తం అన్ని మసాలా పౌడర్స్ అన్నీ వేసేసామండి. ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసేసి ఇంకా దగ్గరికి అలాగే వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇవ్వండి ఇప్పుడు పుదీనా కూడా అలాగే వేసేసుకుంటున్నాం. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే దీని ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మేతి అనేది డ్రై ఉంటుంది, మామూలుగా మనకి మెంతాకు ఉంటుంది కదండి, అలా దగ్గరికి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామందికి తెలియదు, ఇలా కొంచెం టేస్ట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలామంది మేతి అనేది వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. అలాగే నిమ్మకాయలు అయితే ఇంచుమించు ఒక 4-5 నిమ్మకాయలు ఉండాలి. ఆ రసం వేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మేము పుదీనా కూడా వేసేసుకున్నాం, అలాగే నిమ్మ వాటర్ వేసేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పెరుగు అనేది మనకు వాటర్ ఉన్నా పర్వాలేదు, కుక్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే చికెన్ బాయిల్ చేసి అలా కలుపుతారు, అలా కాకుండా ఇలా డైరెక్ట్గా కూడా కలిపి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2 బౌల్లోనే మేము 2 కలిపేసుకుంటున్నాము. ఇలా దగ్గర కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది ఒక 2 గరిటెస్ అనేది స్మాల్ గరిటెస్తోనే వేసుకుంటున్నాము. 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా ఈ 2 బౌల్లో కూడా సేమ్ టు సేమ్ అలాగే వేసుకుంటున్నామండి. మీకు ఏంటంటే రైస్ అనేది మేము కుక్ అయిన రైస్ చూపించలేదు, ఇది కుక్ అయ్యిందండి. ఆలు కుక్ చేసి సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మేము డైరెక్ట్గా తీసేసుకుంటున్నాం రైస్ని అయితే. ఈ విధంగా ఇలా చేసుకోవాలి. రైస్ అంతా మొత్తం అంతటికి చాలామంది లేయర్గా వేసుకుంటారు చికెన్, అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, చాలా టేస్ట్ కూడా వస్తుంది. అది ఇప్పుడు ఎలా అనేది మీకు చూపిస్తాము. ఇప్పుడు 2 బౌల్లో కూడా సేమ్ టు సేమ్ అదే సేమ్గా మేము తీసుకున్నాం కాబట్టి సేమ్ టు మీకు అలాగే చూపిస్తున్నాము. ఇది కూడా సేమ్ దాని లేయర్లో ప్రకారంగానే వేసేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉంటాయి కదా, దాన్ని మనం కూడా పైన వేసుకోవచ్చు. చాలామంది కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పైన వేస్తాం, అలా కాకుండా తను ఫ్రెండ్ అయితే అందులోనే కలిపేసింది. ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గీ అనేది ఒక 2-3 స్పూన్స్ అయితే మధ్యలో ఇలా హోల్ పెట్టాలి రైస్కి. పుదీనా రైస్ అండ్ బిర్యానీ రైస్ చికెన్కి బాగా పెట్టాలంటే
మనకు కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా హోల్ పెట్టి ఇలా గీ అంతా సైడ్లు వేసుకుని మధ్యలో వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ సింపుల్గా, ఇంకేం లేదండి. ఇలా వేసేసుకొని పెనం హీట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. పెనం హీట్ చేసుకున్నాం, ఐలోనే పెడుతున్నాము. ఈ బౌల్లో తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవ్వండి మధ్య మధ్యలో కలుపుకొని చూపించలేకపోయినప్పుడు డైరెక్ట్గా చూపిస్తున్నాం. ఇవ్వండి ఈ విధంగా చాలా బాగా కుక్ అయిపోయింది. సరే చికెన్ పీసెస్ కూడా బాగా విడిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి ప్లేట్లోకి. చూస్తున్నారా రెస్టారెంట్ స్టైల్లోనే ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా ఈజీగా వచ్చింది. చూస్తారు ఇవ్వండి చాలా సింపుల్గా చేస్తూ తన స్టైల్లో తను చేసిందండి. ఈ విధంగా మన ఛానల్లోనైతే నేను చేసే విధంగా కూడా మీకు చూపించాను. ఇలా మా ఫ్రెండ్ కూడా ఏ విధంగా చాలా టేస్ట్గా ఏ విధంగా చేస్తుందో అందరూ కూడా తెలుసుకుందాం అనుకున్నాను. తను అయితే ఈ విధంగా చేసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేసేసిందండి. మీకు కానీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో మీకు బిర్యానీ అనేది మేము చేసి చూపిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఇంకేమైనా కావాలన్నా రెసిపీస్ ఏమైనా కావాలన్నా మా కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేయండి. మీకు ఇంకేమైనా చెప్పాలన్నా చాలా రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా టేస్ట్గా ఉందండి. చూస్తుంటే మీ అసలు బుద్ధి వేయలేదు. ఇంత బాగా చేస్తాను, మా ఫ్రెండే ఇంత బాగా చేస్తుందా అనుకోలేదు. నేను తెలుసుకున్నాను, ఎందుకు మీకు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్